నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో ఉన్న భారతీయులకు ముఖ్య గమనిక, ప్రస్తుతం ఇండియాలో మనం చూసుకుంటే కానీ ఎండలు మండిపోతూ ఉన్నాయన్నమాట. అలాగే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటికి రావద్దని చెప్పేసి అధికారులైతే ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు మీ యొక్క ఫ్యామిలీకి ఈ యొక్క విషయాన్ని తెలియజేయండి. అలాగే ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నవారు బయటికి రాకపోవడం మంచిది. అలాగే కువైట్లో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నుంచి కువైట్ మరియు సౌదీ అరేబియా, ఈశాన్య తూర్పు ప్రాంతాలు మరియు దక్షిణ ఇరాక్ అంతటా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. వచ్చే వారం చివరి నాటికి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటవచ్చని చెప్పేసి వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం, తగ్గడం మధ్య వేగవంతమైన హెచ్చుతగ్గులు కనిపిస్తాయని చెప్పేసి రాబోయే కాలంలో వాతావరణం ఎండగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కువైట్లో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గితే మరొక రోజు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి సోమవారం మధ్యాహ్నం నుంచి కువైటు, సౌదీ అరేబియా, ఇరాక్ దేశాలలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఉష్ణోగ్రతలు ఇంకా రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి దానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎందుకంటే వడదెబ్బ తగిలితే కానీ చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇండియాలో చూసుకున్నా సరే కానీ 45, 44 అలాగే 46 డిగ్రీల ఎండ కూడా కాస్తూ ఉందన్నమాట. అలాగే కువైట్లో దీనికి రెట్టింపు మనం చూసుకుంటే 55 డిగ్రీలు, 60 డిగ్రీల వరకు కూడా ఎండ కాస్తుంది. కాబట్టి బయట పని చేసేవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.